హలో అందరికీ, బాగున్నారా? వింటర్ అంటే మనకేం గుర్తొస్తుంది చెప్పండి? నేను చెప్పనా? అదే క్రిస్మస్. నాకైతే నవంబర్ 25 అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ రోజు నుండే కదా క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 4కి ఆ తెల్లటి మంచులో మన వీధులలో ఫస్ట్ స్టార్ రోడ్డు మీద తలుక్కుమంటూ మెరిసే లైటింగ్తో ఎంతో నిండుగా ఎంత బాగుంటుందో కదా. నేనైతే మాటల్లో చెప్పలేను, మీకు చూపించగలను. చూసారా ఎంత బాగుందో? మరి ఇలాంటి ఫెస్టివ్ వైబ్ మన ఇంట్లో కూడా వచ్చేలా చేసుకుందామా? నేను మీ రూత్ ప్రియాంక. వెల్కమ్ టు మై ఛానల్ రూత్ ప్రియాంక వ్లాగ్. నేను ఈ వీడియోలో మన ఇంట్లోనే సొంతంగా స్టార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎందుకంటే మన సొంతంగా చేసుకునే దానిలోనే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో ఈ వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయిపోదామా? ముందుగా ఈ 3D అండ్ మెనీ ఎడ్జెస్ కలిగిన స్టార్స్ ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో బిగ్గర్ స్టార్ ఎలా చేయాలో చూద్దాం. 3D స్టార్ కోసం ఇలా 2 yellow కలర్ షీట్స్ తీసుకుందాం. ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. వాటిని ఇలా హాఫ్ గా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ కార్నర్స్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఓపెన్ సైడ్స్ ఉన్నవి కాకుండా క్లోజ్ గా ఉన్న సైడ్స్ వైపు ఈ 2 ఫోల్డ్స్ మధ్య ఉన్న పాయింట్ కి ఈ సైడ్ ని ఫోల్డ్ చేయాలి. తర్వాత ఈ పెద్దదాన్ని ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా పేపర్ కట్ చేయాలి. ఓపెన్ చేసి ఈక్వల్ పోర్షన్స్ లో చిన్న కట్స్ ఇవ్వాలి. ఇక్కడ కూడా ఇలా ఓపెన్ చేసి ఫోల్డ్స్ అన్ని మళ్ళీ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా 2 షీట్స్ ఇలా చేసుకుందాం. నెక్స్ట్ ఈ 2 స్టార్స్ ని గమ్ తో స్టిక్ చేద్దాం. అంతే, 3D స్టార్ రెడీ అయిపోయింది. చాలా క్యూట్ గా ఉంది కదండి ఇది. నెక్స్ట్ ఈ మల్టిపుల్ ఎడ్జెస్ కలిగిన ఈ స్టార్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండే 2 పేపర్స్ తీసుకుని 4 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తే మనకి 8 పీసెస్ వస్తాయి. దీనిని ఇలా ట్రయాంగిల్ గా ఫోల్డ్ చేయాలి. దీనిని ఓపెన్ చేసి కోన్ షేప్ లా ఫోల్డ్ చేసి రిమైనింగ్ పేపర్ లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ దానిని ఇలా 2 సైడ్స్ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా గమ్ తో స్టిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా మిగతావన్నీ కూడా చేద్దాం. ఇలా అన్నీ చేశాక ఒకదాని మీద ఇలా 1 సైడ్ గమ్ తో ఈ విధంగా స్టిక్ చేద్దాం.
సేపు దీనిని డ్రై అవ్వనిద్దాం. నెక్స్ట్ ఇలా గమ్ రాసి క్లోజ్ చేద్దాం. బ్యూటిఫుల్ గా ఉండే మల్టిపుల్ ఎడ్జెస్ స్టార్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ స్టార్స్ ఎలా ఉన్నాయో, మీరు ఏది ట్రై చేశారో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.